సో ఈ రోజు మేము ఎక్కడున్నామో తెలుసా? వరంగల్లో ఉన్నాము. ఆ ప్లేస్ కనుక మా నాన్నకి ఇస్తే బా ఎంత పంట పండించాడు, మొత్తం మామిడితో వేసేవాడు రా. హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ మజ్ను. సో ఈ రోజు మేము ఎక్కడున్నామో తెలుసా? వరంగల్లో ఉన్నాము. ఎస్, వరంగల్కి ఎందుకు వచ్చాము అంటే బేసిక్ గా మంజుకి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటి నుంచి నేను ట్రావెలింగ్ వీడియోస్ చేద్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ బేసిక్ గా కోవిడ్ వల్ల వీడియోస్ చేయలేకపోయాము, అంటే బయటకు వెళ్ళలేకపోయాము. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ వై నాట్ తెలంగాణ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అందుకే ఫస్ట్ వరంగల్ డిస్ట్రిక్ట్ వచ్చాము. వరంగల్లో చాలా మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది వరంగల్లో మంచి మంచి, అంటే నేను ఫస్ట్ టైం వస్తున్నాను వరంగల్కి. నేను వచ్చి చూసిన తర్వాత వావ్, సో బ్యూటిఫుల్ అనిపించింది. నాలాగే చాలా మందికి ఈ బ్యూటీ గురించి తెలిసి ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ వరంగల్ నుంచి స్టార్ట్ చేసాం. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇంకా వరంగల్ స్టార్ట్ అవుతూ మధ్యలో టిఫిన్ తిన్నాము. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది ఆంటీ. సో పూరి అంటే వేడివేడిగా పూరీలు పొంగుతూ ఉండేసరికి ఇంకా కార్ ఆపి నాకు పూరి కావాలని అడిగితే ఇంకా అందరూ పూరి ఆర్డర్ చేశారు. సూపర్ బ్రేక్ఫాస్ట్, చట్నీ అద్దరిపోయింది. దాని తర్వాత టీ తాగి ఇంకా లాగించాం అక్కడి నుంచి. మేము వరంగల్కి రీచ్ అయిపోయాము. వరంగల్లో కాకతీయ హరిత రిసార్ట్లో ఉన్నాము. బ్యూటిఫుల్ స్టే, హాస్పిటాలిటీ చాలా బాగుంది. వెల్కమ్ టు అవర్ రూమ్. సో ఫైనల్లీ వరంగల్కి వచ్చేసాము అండ్ ఇక్కడ కాకతీయ హరిత హోటల్లో స్టే చేస్తున్నాము. సో ఒక్కసారి మా రూమ్ చూపించేస్తాము. సో దిస్ సూట్ రూమ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి సిట్ అవుట్, కూర్చొని గప్పాలు కొట్టడానికి అండ్ డైనింగ్ చేయడానికి సెపరేట్ డైనింగ్ ఇచ్చారు, అలాగే సోఫా ఇచ్చారు అండ్ బుడ్డి ఫ్రిడ్జ్ కూడా ఉంది. జస్ట్ చిల్. సో దిస్ ఇస్ బెడ్రూమ్. ఇక్కడ కూడా కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు, టీవీ చూడొచ్చు. సో బేసిక్ గా ఇక్కడ రిలాక్సింగ్ అనేది మాకు తక్కువే ఉంటుంది, ఎందుకంటే షూట్ చేయడానికి వచ్చాం కాబట్టి. సో ఫుడ్ అంతా కూడా ఇక్కడే మేము ప్లాన్ చేసాం. ఏంట్రా ఈ పెయింటింగ్, హాలో పెయింటింగ్ చూసాము. ఇక్కడ ఈ పెయింటింగ్ ఇలాంటివన్నీ చూసి వదిలేదు అంతే. అసలే మాది ఫ్యామిలీ ఛానల్, మంది కూడా ఫ్యామిలీయే కదా. ఫ్యామిలీ కొన్ని చూసి ఉండాలి అంతే. ఓకే ఓకే. ఇక్కడ వార్డ్రోబ్, అదే మన బట్టలు స్టోర్ చేసుకో. వార్డ్రోబ్ టూర్. సో ఈ వార్డ్రోబ్ లో ఏం లేవన్నమాట, సారీ. ఇప్పుడు లగేజ్ కార్ నుంచి తీసుకొచ్చిన తర్వాత నీ వార్డ్రోబ్ టూర్ ని నీ ఛానల్ చేసుకో, నా ఛానల్ లో కాదు. ఓకే. చూసారా, మేము వరంగల్కి వచ్చాం, వర్షం పడుతుంది, ఇలా వెల్కమ్ చెప్పిందన్నమాట మనకి. అంటే వర్షం మనకి వెల్కమ్ చెప్పింది. నైస్, బాగుంది రైమింగ్. వా 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 వరంగల్ వర్షం వెల్కమ్. వాహ్ వరంగల్ వాహ్. ఫుడ్ అయితే మేము చాలా ఎంజాయ్ చేసాం. సో యాక్చువల్లీ రాగానే మేము ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి మస్తు ప్లాన్ చేసుకున్నాము. వచ్చినప్పటి నుంచి వర్షమే పడుతుంది, బయటికి అసలు వెళ్ళలేదు. సరే సాయంత్రం అన్నా వెళ్దాము అని అనుకున్నాము, సాయంత్రం కూడా ఇంకా వెళ్ళలేకపోయాము. సో దానివల్ల ఈ రోజు రెస్ట్ తీసుకున్నాం అనమాట.
మేము వరంగల్లో ఫస్ట్ చూడబోతున్న ప్లేస్ వరంగల్ ఫోర్ట్. ఎస్, వరంగల్ కోట. బేసిక్ గా వరంగల్ కోటలో ఏముంటుంది, చూడ్డానికి ఏముంటుందబ్బా, వెళ్ళి photos ఎందుకు దిగుదాం చూడాలి, అనుకున్నాం కానీ ఫొటోస్ దిగుతాము ఇట్లా మనం అనుకుంటాం. కానీ తెలియాల్సింది చాలా ఉంది. సో అసలు నాకు ఏమీ తెలీదు అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాక అమ్మో ఈ కోట గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి, చాలా హిస్టరీ ఉంది అని తెలిసింది. సో బేసిక్గా వరంగల్ ఏమంటారో తెలుసు కదా, ఓరుగల్ అంటారు. ఎస్, ఇదంతా తెలిసిన విషయం. తెలిసిందే. కానీ తెలియంది ఏంటంటే ఏకశిలా నగరము అని కూడా అంటారు. కీర్తి శకం 12వ శతాబ్దంలో ఈ వరంగల్ ఫోర్ట్ని కాకతీయుల రాజధానిగా నిర్మించారనమాట. సో అప్పటి నుంచి ఇది ప్రసిద్ధి చెందింది. సో యాక్చువల్లీ ఈ వరంగల్ ఫోర్ట్ పడిపోవడానికి రీజన్ ఏంటి, సో ఇదంతా కూడా ఇరగొట్టారు. దాని తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం ఇవన్నీ కూడా రీఅరేంజ్ చేసి కోట ఇలా ఉండేదేమో అన్నట్టుగా సో అన్నీ రీఅరేంజ్ చేశారు. చూడడానికి చాలా బాగుంది. ఆ కోట గురించి మేము చాలా విషయాలు తెలుసుకున్నాము. సో అక్కడ గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఒకసారి మీరు కూడా ఆ కోటను చూస్తూ మనకి తెలియని విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాకతీయ సామ్రాజ్యం అనేటువంటి ఓరుగల్ నాడు 11వ శతాబ్దంలో ముందు హనుమకొండ అనేది మనకు ఫస్ట్ క్యాపిటల్ సిటీ. హనుమకొండలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి పద్మాక్షి దేవాలయం, సిద్ధేశ్వర స్వామి ఆలయం, 1000 పిల్లర్ టెంపుల్ అనేటువంటి 1000 స్తంభాల ఆలయం, అది యాక్చువల్లీ రుద్రేశ్వర స్వామి ఆలయం, అమ్మవారైనటువంటి భద్రకాళి మాత. ఈ ఆలయాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని హనుమడు కొండడు అనే ఇద్దరు అన్నదమ్ములతో హనుమకొండ అనేటువంటి పేరుతో ఆ యొక్క ప్రాంతాన్ని స్థాపించగలరు. ఆనాడు ప్రధానమైనటువంటి ద్వారాలు కాకతీయ కళాతోరణాలు, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ 4 వైపులా 4 ద్వారాలు ఈ త్రికుట ఆలయాలకు. కోటలో ఉన్నటువంటి బావులు చారిత్రకమైన నేపథ్యమైన బావులు, ఒక అక్క చెల్లెల బావి, ఒక శృంగార బావి. అంటే ఆ రాయికి ఉన్న గుణం, చెక్కబడినటువంటి ఒకే రాయి మీద చెక్కింది ఆ డిజైన్. చెక్కిన కాడ ఎట్లుంది, ఆ స్మూత్నెస్ ఎట్లుంది, ఆ పక్కకున్న రఫ్నెస్ ఎట్లుంది. సో చూసారు కదా మన వరంగల్ ఫోర్ట్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము. బేసిక్గా ఇండియన్ గవర్నమెంట్ 2001లో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తవ్వకాల బయటపడిన ఫోర్ట్ అన్నమాట. ఒకవేళ వాళ్ళు తీయకపోతే మనం తెలిసేది కాదు మన ఫోర్ట్ గురించి. సో బేసిక్గా అవన్నీ ఏంటంటే భూమిలో లోపలికి కప్పబడిపోయినాయి అనమాట. సో అవన్నీ బయటికి తీసి మళ్ళీ రీఅరేంజ్ చేశారు. సో అవన్నీ ఎందుకు పగలగొట్టారు అని అంటే, సో వాటి మీద దేవతల బొమ్మలు ఉంటాయి కదా, సో దేవతల బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పగలగొట్టేశారు. సో దేవుళ్ళు లేనివి అవి అలాగే నీట్గా వదిలేశారు. అండ్ రాముడి గుడి ఉంది అక్కడ, ఒకసారి చూడండి ఎంత బాగుందో. అండ్ ఇది రాముడి వారి టెంపుల్. ఈ టెంపుల్ ఎందుకు డిస్ట్రాయ్ చేయలేదు అంటే, సో ఇందాక గైడ్ చెప్పారు కదా, ఈ పిల్లర్స్ మీద ఈ టెంపుల్ మీద ఎలాంటి దేవుడి ఫోటో లేనందున సో అందుకని ఇది డిస్ట్రాయ్ చేయలేదు. ఈ టెంపుల్ని ఇలాగే పెట్టేశారు, బట్ టెంపుల్ మాత్రం క్లోజ్గా ఉంది. చూశారు కదా రాముడి గుడి. సో అక్కడ ఎంత కూడా అంటే పగలకొట్టలేదు. సో ఎలా ఉందో కట్టడం అలాగే ఉంది. సో ఎందుకంటే ఒక్క దేవుడి ఫోటో దాని మీద లేకపోవడం వల్ల దాన్ని అలాగే వదిలేశారు. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఫోర్ట్ చుట్టూ 4 తోరణాలు ఉన్నాయి, కాకతీయ తోరణాలు. సో దానిపైన కూడా దేవుని విగ్రహాలు లేవు కాబట్టి అలాగే వదిలేశారు. ఎస్, అండ్ ఒక రెడ్ కలర్ స్టోన్లో మనకు కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మండపం. సో ఆ మండపం మొత్తం ఎలా ఇరగొట్టేశారంటే ఇంకా రీఅరేంజ్ చేయలేము అలాగా. సో చిన్న చిన్న ముక్కలన్నీ ఒకసారి చూడండి. చూసారా, చిన్న చిన్న ముక్కలు అలాగే పడిపోయి ఉన్నాయి. సో అవి వాటిని మనం మళ్ళీ రీఅరేంజ్ కూడా చేయలేము. బట్ ఇప్పుడు చూస్తే ఫోర్ట్ని చాలా అందంగా ఎంతవరకు చేయగలరో అంతవరకు అందంగా మళ్ళీ అరేంజ్ చేశారు.
చూసారు అక్కడ మా వారు ఎంత ఓవర్ చేస్తున్నారో, అక్కడ సింహాసనం మీద కూర్చొని నాచ్ బసంతి నాచ్ అన్నట్టు. సో ఆయన అక్కడ కూర్చొని ఆర్డర్ చేస్తూ ఉంటే, సో యాక్చువల్లీ నేను డాన్స్ చేస్తున్న ప్లేస్ ఉంది కదా, సో అక్కడ నాట్యం చేసేవాళ్ళు అనమాట. నాట్యం చేసేవాళ్ళు, రాజా సింహాసనం కూర్చొని చూసేవాళ్ళు అనమాట. సో ఎగ్జాక్ట్ ప్లేస్ అదేనో కాదో తెలియదు, బట్ వీళ్ళు అలా అరేంజ్ చేశారు. బ్యూటిఫుల్ గా ఉంది ఆ ప్లేస్ అయితే. సో బేసిక్గా వాళ్ళు ఒక స్టోన్ గురించి చెప్పారు. ఆ స్టోన్ ఏంటంటే వాటర్లో ఎంత ముంచినా మునగట్లేదు అనమాట. సో వాటర్లో తేలే స్టోన్స్ కూడా ఉంటాయా అని నాకు అంతవరకు తెలియదు. సో బేసిక్గా ఈ వాటర్లో తేలే స్టోన్ ఏదైతే ఉందో అది రామప్ప టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ మొత్తం ఆ గోపురం అంతా సో ఆ స్టోన్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. యాక్చువల్లీ ఇది కాకతీయులు తయారు చేసిన రాయట. బట్ రామేశ్వరంలో సేమ్ స్టోన్ మీకు అక్కడ కనిపిస్తుంది, బట్ ఏంటంటే ఇది వీళ్ళు తయారు చేశారు కాకతీయులు. అదేమో కొండలో ఆల్రెడీ దొరికింది, ఇది వచ్చి తయారు చేశారు అన్నమాట. ఎస్. ఇది నీటిలో తేలుతుంది. ఓకే ఓకే. ఇది తవ్వకాలు బయటపడింది. అది రామప్ప టెంపుల్. సో రామప్ప టెంపుల్ మొత్తం ఈ రాయితోనే కట్టారు. ఓన్లీ గోపురం. సో ఈ గోపురం అనేది మునగదు, తేలుతుంది. సేమ్ మనకి రామేశ్వరంలో స్టోన్స్ తెలుసా? రామప్ప టెంపుల్ ఒక గోపురం ఈ బ్రిక్ తోనే కట్టారు. ఇది వాటర్ లో మునగదు, తేలుతూ ఉంటుంది అనమాట. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అది స్టోన్, అది భక్తితో జరిగింది. ఇదేంటంటే కాకతీయులు స్వయంగా తయారు చేసి. అండ్ ఈ వరంగల్ ఫోర్ట్ గురించి ఎవ్రీడే ఈవినింగ్ ఏంటంటే ఒక స్టోరీ అంటే లైట్ షో జరుగుతుంది. అంటే ఎవ్రీ పిల్లర్ మీద లైట్స్ వేసి అండ్ దాని హిస్టరీ గురించి చెప్తూ ఉంటారు. సో ఆ వీడియో కూడా ఒకసారి మీకు చూపిస్తాను. సో చాలా అంటే చాలా అందంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రామప్ప గుడి ఇటుక నీటిలో మునగకుండా ఎలా తేలుతూ ఉందో చూస్తూ సో చూసారు కదా వరంగల్ ఫోర్ట్ గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నాము. సో బేసిక్గా నాకు ఇవేవి తెలియదు కాబట్టి సో ఈ రోజు చాలా ఇన్ఫర్మేషన్ యా సో ఈ రోజు ఐ గెయిన్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. చూడు ఎంత ముద్దుగా తింటుందో. సో బేసిక్గా నాకు కూడా ఆకలిస్తుంది. ఓకే సో నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే పాకాల లేక్కి వెళ్తున్నాము. సో చాలా బాగుంటుంది అని చెప్పారు. యాక్చువల్లీ ఫొటోస్ చూపించిన తర్వాత నాకు బాగా నచ్చింది. సో వెళ్ళే రూట్లో అయితే గ్రీనరీ చాలా ఎంజాయ్ చేసాము. ఆ రూట్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. సో మధ్య మధ్యలో మేము కార్ ఆపి కొన్ని ఫొటోస్ తీసుకుంటూ సో అట్లా ఒక రీల్ అలా తీసుకుంటూ సో కాసేపు అలా చెట్టు కింద కాసేపు అట్లా నడుచుకుంటూ సో అలా టైం పాస్ చేసాము. సో చాలా బాగా అనిపించింది, గ్రీనరీని ఎంజాయ్ చేసాము. సో దెన్ పాకాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ బోటింగ్ క్లోజ్ అని చెప్పారు. సో అక్కడ డిసప్పాయింటెడ్, ఎందుకంటే మేము వెళ్ళిన టైం అలాంటిది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో క్లోజ్ చేశారు కాబట్టి. అండ్ దాని తర్వాత అక్కడ స్టే అంటే దగ్గరలో హరిత రిసార్ట్స్, పాకాల హరిత రిసార్ట్స్ ఉన్నాయి కాబట్టి సో అక్కడ స్టే చేయొచ్చు ఎవరైనా ఈ ప్లేస్ చూడాలి అని అనుకుంటే. సో అక్కడ అంటే మనకి దిస్ ద బెస్ట్ చాయిస్. చాలా బీభత్సంగా ఉంటాయి. కరెక్టే. ఇవాళ ఎండ కొడుతుంది కాబట్టి ఇప్పుడు వచ్చే దారిలో కూడా చాలా ఉన్నాయి. మీ చుట్టూ 100 చుట్టూ కొడతాయి. ఓకే సో దోమల కోసం కాదు, యాక్చువల్లీ ఇక్కడ మంకీస్ ఎక్కువ ఉండడం వల్ల సో దానికోసం ఈ నెట్ వేయడం జరిగింది అనమాట. ఇక్కడ ఒక మంచి సిట్ అవుట్ అండ్ ఇది వచ్చేసి రూమ్. సో టెంట్ హౌస్ టైప్లో ఉంది. సో ఇది వాష్ ఏరియా, మొత్తం టెంట్ హౌస్లో ఇంత అందంగా డిజైన్ చేశారు. నైస్, బాగుంది. అండ్ ఏసీ కూడా ఉంది. లైక్ డిట్. ఇంకా వేరే రూమ్స్ కూడా చూద్దాం రండి. సో ఇది గ్లాస్ హౌస్. ఇందాక టెంట్ హౌస్ చూపించాను కదా, సో ఇది గ్లాస్ హౌస్. చుట్టూ గ్లాస్ ఉన్నాయి కాబట్టి మనం మొత్తం ఈ బ్లైండ్స్ ఓపెన్ చేసి చూస్తే వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. సో మొత్తం చుట్టుపక్కలంతా గ్రీనరీ, సో వ్యూ అద్దరిపోద్ది, సూపర్ అసలు.
సో ఇప్పుడు మేము ప్రెసెంట్లీ పాకాల హరిత ఎకో రిసార్ట్ లో ఉన్నాము. సో చాలా అంటే చాలా బాగుంది, చుట్టూ గ్రీనరీ, సో బ్యూటిఫుల్. సో యాక్చువల్లీ ఇక్కడ పాకాల లేక్ రిసార్ట్ చూడాలన్నా సో అందులో బోటింగ్ ఉంటుంది. సో ఇందాక మీరు చూసారు కదా ఇక్కడ బయోడైవర్సిటీ పార్క్ ఉంది. సో ఆ పార్క్ నుంచి లోపల కిందికి వెళ్ళి సో అక్కడ నుంచి యాక్చువల్లీ బోటింగ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు క్లోజ్ ఉంది. ఎందుకు అంటే కోవిడ్ సిచ్యువేషన్ లో ఇప్పుడు క్లోజ్ చేశారు. సో బోటింగ్ చెయ్యాలి అంటే ఇక్కడ నుంచి ఉంది. ఇక్కడ నుంచి యాక్చువల్లీ బోటింగ్ ఉంటుంది అని అనుకొని వచ్చాను. సో బోటింగ్ సో ఒక ఎక్సైట్మెంట్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి అది క్లోజ్ ఉంది. సో అండ్ నెక్స్ట్ వాటర్ ఫాల్స్, భీముని పాదం వాటర్ ఫాల్స్ ఉంది కదా. సో ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్, యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇటెల్లాలా లేకపోతే సో పాండవుల కేవ్ అని కూడా ఉంది కదా, గుహలు ఉంది. సో ఆ ప్లేస్ చూడాలి అని నాకు అనిపిస్తుంది. సో ఎందుకు అంటే ఇంతవరకు నేను ఈ ప్లేస్ ఏవి చూడలేదు, ఫస్ట్ టైం సో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కాబట్టి. సో ఇది కూడా చూస్తే బాగుంటుంది. ఇటెల్లాలా అనేది డిసైడ్ అయిన తర్వాత చెప్తాం మీకు. ఓకే, ప్రస్తుతానికైతే మనం కాల్ స్టార్ట్ చేద్దాం, రండి, లెట్స్ గో. సో ఈ పాకాల లేక్ లో ఏంటంటే ముసళ్ళు ఉంటాయి, క్రోకోడైల్స్ చాలా ఉంటాయి, దాదాపు 200 ప్లస్ ఉంటాయి. సో అందుకని దగ్గరికి వెళ్ళాలంటే నాకు చాలా భయం వేసింది. బట్ అక్కడ మెట్లు ఉన్నాయి కదా, మెట్ల మీద అట్లా నడుచుకుంటూ వెళ్ళి అలా కూర్చొని సో ఆ వాటర్ లో కాలు పెడితే చిన్న చిన్న ఫిష్లు వచ్చాయి, భలే వచ్చాయి. సో అంటే పెడిక్యూర్ చేసాయి మా వారికి. నేను కూడా ట్రై చేద్దామని కాలు పెట్టాను, కానీ అమ్మో నాకైతే చాలా భయం వేసింది. సో బేసిక్ గా నాకు ఆ ఫిష్ అలా వచ్చి చక్కలికలు పెడుతూ ఉంటే కొంచెం అనీజీగా ఉంటుంది, నాకు చాలా భయం. అండ్ నెక్స్ట్ ఈ వాటర్ గురించి స్పెషాలిటీ ఏంటంటే ఇది వరల్డ్ లోనే 8th ప్లేస్ క్లీనెస్ట్ వాటర్ అన్నమాట. అండ్ మన ఇండియాలో 2nd ప్లేస్, అంత ప్యూరిటీ ఉంటుంది వాటర్. అండ్ నెక్స్ట్ హెడింగ్ టువర్డ్స్ భీముని పాదం వాటర్ ఫాల్స్. ఎస్, భీముని పాదం వాటర్ ఫాల్స్ చాలా బాగుండే, నాకు ఆ ప్లేస్ చాలా నచ్చింది. సో బేసిక్గా ఆ వాటర్ ఫాల్స్ చాలా లోపలికి ఉండే అనమాట. ఎవరుంటారులే, ఒక 4-5 ఉంటారు అని అనుకున్నా. వెళ్ళి చూస్తే ఒక 20 మంది పైనే ఉన్నారు, లేకపోతే వాటర్ లో దూకే వాళ్ళము. సో మంజు అయితే ప్లాండ్, సో టవల్ అవన్నీ తీసి కార్లో రెడీగా పెట్టుకున్నాడు. కాకపోతే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి దిగలేదు. బట్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది వాటర్ ఫాల్స్. అంటే బేసిక్ గా రైనీ ఇప్పుడు స్టార్ట్ అయింది కదా. సో ఫస్ట్ ఫారెస్ట్ నుంచి కొంచెం మట్టి వస్తుంది, కొంచెం బ్రౌనిష్ గా వాటర్ ఉంది. ఒక 2-3 మంత్స్ మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తే అప్పుడు ఇంకా నీట్ గా ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ ప్లేస్. అండ్ నెక్స్ట్ రామప్ప హరిత రిసార్ట్కి వచ్చేసాము. భీముని వాటర్ ఫాల్స్ చూసుకొని ఇంకా రామప్ప హరిత రిసార్ట్కి వచ్చేసాము. సో ఇక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసి దెన్ రామప్ప టెంపుల్కి వెళ్తున్నాము. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ లేక్ ఉంది కాబట్టి ఇక్కడ బోటింగ్ కూడా చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే తినేసి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్దాం. అండ్ ఇక్కడ చూసారా స్టే చాలా బాగుంది. సో ఇక్కడికి వచ్చేసి దీన్ని ఏమంటారు మంజు, ఇది నువ్వు చెప్పేసి. వాటర్ విల్లాస్ అనుకోండి, మాల్డీవ్స్ ఎలా ఉన్నా అలాగే. సో బేసిక్ గా వాటర్ పైన విల్లాస్ కట్టారు, హౌసెస్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ పైన కింద 2 రూమ్స్ ఉన్నాయి. అండ్ పైన కూడా రూమ్స్ ఉన్నాయి, పైన కావాలంటే పైన తీసుకోవచ్చు. ఆరెంజ్ ఈ వ్యూ బాగుంటుంది కాబట్టి మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాం. సో ఏమంటారండి ఇది? వాటర్ విల్లాస్ అంటారు. వాటర్ విల్లాస్ అంటారా? ఓకే ఓకే, ఐ డోంట్ నో, నాకు అంత తెలీదు. బట్ మాల్దీవ్స్ లో కూడా ఇలా ఉంటుంది కదా. సో మన తెలంగాణలో కూడా మాల్దీవ్స్ లాగా అన్నమాట ఇది. లేక్ విల్లాస్ అనుకోండి, లేక్ విల్లాస్. ఓకే, సో రూమ్ లో ఎంటర్ అవ్వడం మంచి ఒక సిట్ అవుట్ ఉంది, సోఫాస్ ఇచ్చాం మనం కూర్చోడానికి, ఇక సిట్ అవుట్ ఉంది. అండ్ అలాగే అద్దరిపోయే లొకేషన్. ఈవినింగ్ అయితే చాలా బాగుంది, ఎండ ఉంది కాబట్టి కనిపించట్లేదు, కానీ మంచి సిట్ అవుట్ ఇచ్చాడు అనమాట, వ్యూ, లేక్ వ్యూ. ఈవినింగ్ అయితే అద్దరిపోతుంది లొకేషన్ అయితే కదా. సో బేసిక్ గా ఎండ ఎక్కువ ఉంది. సో మేము కరెక్ట్ గా లంచ్ టైంకి వచ్చాము. సో ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఎలా ఉందో చూపిస్తాము. ఒకసారి రూమ్ చూద్దాం. సో ఇది రూమ్. ఓకే, రూమ్ నుంచి వ్యూ చూస్తే ఇక్కడ నుంచి మొత్తం లేక్ కనిపిస్తుంది. బట్ కర్టెన్ ఓపెన్ చేస్తే చాలా ఎండ ఉంది కాబట్టి ఒకసారి చూపిస్తాం. ఓకే,
సో ఇక్కడ యాక్చువల్లీ కాటేజెస్ చాలా బాగున్నాయి, అంటే మాల్దీవ్స్ లో ఉన్న ఫీల్ అనమాట. సో వాటర్ లోనే విల్లా ఉంటే ఎలా ఉంటుంది, సో అలా ఉంది. ఆ కాటేజెస్ చాలా బాగున్నాయి. అండ్ దట్టు లేక్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. ప్రజెంట్ మేము ఇక్కడే ఉన్నాం ఇప్పుడు. అండ్ రామప్ప టెంపుల్ కి వెళ్ళాం మేము. దర్శనం అంటే చాలా బాగా జరిగింది, నిజంగా చాలా అంటే చాలా బాగా జరిగింది. లోపటి దాకా వెళ్ళాం తెలుసా, గర్భగుడిలోకి వెళ్ళి ఆ లింగాన్ని మేము మా హస్తాలతో టచ్ చేసేసరికి ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది కదా, సో చాలా బాగా అనిపించింది. సో రామప్ప టెంపుల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే మీరు నా ఛానల్ ఫాలో అవ్వాలి, లాస్ట్ డే టాక్స్. సో నా ఛానల్లో టెంపుల్స్ అన్నీ కూడా నేను చూపిస్తూ ఉన్నాను. సో అక్కడ డీటెయిల్గా నేను చెప్తాను. ఇప్పుడైతే ఇట్స్ బోటింగ్ టైమ్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. వెళ్దామా? అంటే నార్మల్గా ఎంతమంది వెళ్ళొచ్చురా ఇందులో? ఒక 100 మంది వెళ్ళొచ్చా? స్పీడ్ బోట్ లో ఒక 5 మెంబర్స్ వెళ్ళొచ్చు, పెద్ద బోట్ లో ఒక 10 మెంబర్స్ వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం ఎక్కేది పెద్ద బోటే కదా? లేదు, స్పీడ్ బోట్. అవునా? ఈ బోట్ కాదా? చిన్న స్పీడ్ బోట్ అది. అమ్మో భయం వేస్తుంది. చిన్న బోట్ అంటే ఎట్లా? ఏం కాదు, మన జాకెట్స్ ఉంటాయి, లైఫ్ జాకెట్స్ వేసుకుంటాం. నా లైఫ్కి ఏమన్నా అయితే ఎవర్రా గ్యారెంటీ? స్విమ్మింగ్ నేర్పించింది, టెన్షన్ పడకుండా. మరి ఇంత పెద్ద దానిలో స్విమ్మింగ్ ఎవరు నేర్పించలే నాకు. ఓకే, జాకెట్స్ ఏవి? అరే ఇవి మన సైజే ఉంటాయా లేకపోతే నాకు? అవునా? ఎమర్జెన్సీలో ఇప్పుడు పడిపోయినప్పుడు అప్పుడు కనపడదు కదా ఈ రేడియం. ఓకే ఓకే, రేడియం. అచ్చా. ఇది వాళ్ళు టార్చ్ చేసినప్పుడు మనం విజిల్ చేస్తే దగ్గరికి వస్తారు వేరే వాళ్ళు హెల్ప్ చేయడానికి. అంటే ఒకవేళ నైట్ టైం మనం కింద పడిపోతే, అంటే వాటర్లో ఏమైనా పడిపోతే నైట్ టైం కనిపించడానికి సో మొత్తం ఇవి రేడియం ఇచ్చారు. అంటే విజిబుల్ గా ఒక మనిషిని కాపాడడానికి ఇవి డిజైన్ చేశారు లైఫ్ జాకెట్స్. అందుకే పేరు కూడా లైఫ్ జాకెట్. ఎస్, మా లైఫ్ చాలా ఇంపార్టెంట్. ఎస్, స్పీడ్ బోట్ రెడీగా ఉంది, వెళ్దాం. భయం వేస్తుంది. ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. సో బోటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా రావాలి. మాకు నమ్మకం లేదురా, ఏం అనుకో. సో వీడియో ఇంతటితో ఎండ్ అయిపోతుంది అని అనుకోకండి. ఈ బోటింగ్ తర్వాత చాలా ఉంది బ్యాలెన్స్. సో పార్టీ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. మేమైతే ఈ డ్రైవ్ ఎంజాయ్ చేసి వస్తాం. సో మీరు మాతో పాటు ఎంజాయ్ చేయండి చూసి. యా, ఏంటండి ఇది? రిలాక్స్ రిలాక్స్. అమ్మో వాటర్ మమ్మ, వాటర్ పాపా, వాటర్ వచ్చి వాడు వాటర్ లో ఆడుకోవాలి. జంప్ అంటాడు వాడు. అమ్మ ఇది స్విమ్మింగ్ పూల్ కాదు నాన్న అని చెప్పాలి. సో బేసిక్ గా కాటేజెస్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి చూడండి మేము ఉంటున్న కాటేజెస్ అవే. ఇక్కడ రూమ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు, అక్కడే స్టే చేస్తున్నాం మేము. సో మొత్తం మౌంటైన్, దాని కింద రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ వాటర్ లేక్. చాలా బాగుంది డ్రైవ్ ఎక్స్పీరియన్స్. మన ఓన్ ప్లేస్ లో దేర్ ఇస్ సో మచ్ బ్యూటీ. అవి వదిలేసి మిగతా వెతుక్కోవడానికి వెళ్తాము. సో అందుకే వి వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆర్స్ నేచర్స్ బ్యూటీ. ఇలా చేయబెట్టి ఇలా అంటున్నాను అనుకో, నా హ్యాండ్ కట్ అయిపోయి వస్తే ముసలు ఏమైనా తినేస్తే వస్తుంది అంతే. మా ఆయన ఈ మాట చెప్పిన తర్వాత కూడా ఎంత సైలెంట్ గా ఉన్నాడు. ఎప్పుడు జరుగుతుందో ఆ రోజు అన్నట్టు వెయిట్ చేస్తున్నాడు. ఏదైనా నిజం ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాడు. సో మనకి ఈ రామప్ప లేక్ లోనే చిన్న ఐలాండ్ ఉంది, ఆల్మోస్ట్ 80 acres ఉంటుందంట ఆ ఐలాండ్. సో దాని చుట్టూ వాటర్ ఉన్నాయి అన్నమాట. ఒకసారి చూడండి మీరు కూడా ఒకసారి. ఎస్, అంటే వాటర్ అంటే చుట్టూ వాటర్ ఉండి మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది అనుకోండి, అందులో ఏమున్నా లేకపోయినా ఖాళీ ప్లేస్ ఉంటే దాన్ని ఐలాండ్ అంటారు. ఓకే, ఒక ల్యాండ్ చుట్టూ వాటర్ ఉంటే దాన్ని ఐలాండ్ అంటారు. ఐలాండ్ అని అంటారు. యా ఓకే. ఆ ప్లేస్ కనుక మా నాన్నకి ఇస్తే బా ఎంత పంట పండించేవాడు, మొత్తం మామిడితో వేసేవాడు రా. ఇక్కడ ఏం వెళ్ళేదేంటి వీళ్ళు? ఆ వాటర్ లో ఇవి పడవు, పండవా? నార్మల్ చెట్లే ఉంటాయి. ఓకే, చూసినావా? ఐఎమ్ గెయినింగ్ నాలెడ్జ్ ఫ్రమ్ మై హస్బెండ్. అయ్యో ఐ డోంట్ నో అసలు ఇది నాలెడ్జ్. హౌ రే, నువ్వు లేకపోతే నా లైఫ్ ఏమైపోయేదో ఏంటో. ఇలా పెరగడం కాదు, ఇలా పెరగాలి. ఇలా పెరగాలి. యా నేను అలా కూడా పెరగలేకపోతున్నానే.
లాస్ట్ మీ రియాక్షన్ చెప్పండి ఎలా ఉందండి? రియాక్షన్ ఎక్కడుందమ్మా, నాకు చాలా భయం వేసింది, వామిటింగ్ వచ్చేలా ఉంది, నన్ను దింపేయండి రా బాబు. చాలా మంచి డ్రైవింగ్ చేశారండి, సూపర్. అమ్మా మొత్తం నా సైడే ఎక్కువ బెండ్ అవుతుంది. ట్రైన్ లేదు ఇక్కడ అనిపిస్తుంది, నాకు ఇట్లా బెండ్ అవుతుంది తెలుసా? అవునా అమ్మా రియాక్షన్ అక్కడ ఆపండి రా. ఎలా ఉంది మాస్టర్ అంటే రకరకాలుగా ఉందమ్మా, నడకండి. ఎవరు తెలుసా ఇంటికి వెళ్ళి చూసుకో. అమ్మో వచ్చారు వాళ్ళు వద్దమ్మా, ఏంటి అంకుల్ అంత స్పీడ్ గా దిగిపోతున్నారు? రాగాలు పైకి తంటున్నాయమ్మా. కావాలని భయపెడుతున్నావు కదా నన్ను. లాస్ట్ కూడా సేమ్ రియాక్షన్, అన్న ఆపండి 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 అంట. అమ్మా ఫైనల్లీ కళ్ళు తిరుగుతున్నాయిరా. మంచిగా అనిపిస్తుంది నాకైతే. యు ఎంజాయ్డ్ కదా? ఐ ఎంజాయ్. ఓకే, మళ్ళీ ఇంకొకసారి వెళ్తావా అయితే? వెళ్తాను. అన్న ఇంకొకసారి తీసుకెళ్ళండి. వెళ్దాం మళ్ళీ. నేను రాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మంచి మాకు బోటింగ్ ఎక్స్పీరియన్స్ బాగా చేయించారు అండ్ మంచి అడ్వెంచర్ చేయించారు. బోటింగ్ ఆర్ రైడ్ అమ్మో, ఆ డ్రిఫ్ట్స్ చాలా బాగున్నాయి. అమ్మో లాస్ట్ టైం మస్తు భయపడింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే, బాయ్ బాయ్.